Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. హలో అండి, ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఈ చక్కెర పొంగల్ని అందరి దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఈ చక్కెర పొంగల్ని సమర్పిస్తారు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 1/2 కప్పు బియ్యం వేసుకొని పప్పు ఇంకా బియ్యం నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు పప్పు ఇంకా బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడాక గుప్పెడు కాజు పలుకులు వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఈ రంగులోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పప్పు బియ్యం గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన అన్నం కాస్త పలుకుండేలాగా వండుకోవాలి. ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం తీగ పాకానికి కాస్త తక్కువగా ఇలా జిగటగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు అన్నం ఉడికింది. చెప్పాను కదా, అన్నం కాస్త పలుకుగానే ఉండాలి. ఇందులో బెల్లం పాకంని జాలితో వడకట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అన్నం పాకాన్ని మొత్తం పీల్చుకునే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న కాజు ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ చక్కెర పొంగల్ని అందరి దేవుళ్ళకి నైవేద్యంగా నివేదించవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.